హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద జావా సిరీస్ పార్ట్ 3. ఈ వీడియోలో మనం జావా కోడ్ అనేది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. మనం జావా ఫైల్ కంపైల్ చేసిన తర్వాత డాక్లెస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన డాక్లెస్ ఫైల్ లేదా బైట్ కోడ్ అనేది జేవిఎం ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే ఫస్ట్ ఇట్ విల్ లోడ్. ఈ జేవిఎంలో మనకి క్లాస్ లోడర్, ఎగ్జిక్యూషన్ ఇంజన్, జిట్ కంపైలర్ ఉంటాయన్నమాట. ఈ క్లాస్ లోడర్ అనేదేమో ఆ బైట్ కోడ్ని లోడ్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ ఇంజన్ ఏమో ఈ బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, లోడ్ అయిన బైట్ కోడ్ని. అండ్ ఈ జిట్ కంపైలర్ ఏం చేస్తుంది అంటే మన బైట్ కోడ్లో ఏమైనా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన కోడ్ ఏమైనా ఉంటే అది నేటివ్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. నేటివ్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ మెషిన్ కోడ్ అండ్ దిస్ విల్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. సో మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకుందాము. నేను ఫస్ట్ ఒక జావా ఫైల్ క్రియేట్ చేసిన, నేమ్డ్ విత్ హలో వరల్డ్ అండ్ క్లాస్ నేమ్, ఫైల్ నేమ్ అనేది సేమ్ ఉండాలా. అందులో మనము జస్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ వాడినాం అనమాట. ఏంటి? హలో వరల్డ్ అనే స్టేట్మెంట్. ఇప్పుడు నేను కంపైల్ చేయడానికి ట్రై చేస్తా. హౌ వీ కెన్ కంపైల్ జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా, దట్ ఈస్ హలో వరల్డ్ డాట్ జావా. మనకి ఏముంది? కంపైల్ టైమ్ ఎర్రర్స్ వచ్చినాయి. ఎన్ని? 1 కంపైల్ టైమ్ ఎర్రర్ వచ్చింది. చూడండి, ఇక్కడ మనకి డాక్లెస్ ఫైల్ అనేది జనరేట్ అవ్వలేదు, ఎందుకంటే మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను సెమీకోలన్ మిస్ అవుతుందని చెప్పేసి చెప్పింది, నేను సెమీకోలన్ పెట్టిన. ఇప్పుడు నేను మళ్ళీ కంపైల్ చేస్తా. ఇప్పుడు మనకి ఏం ఎర్రర్స్ రాలేదు. సో ఎట్ దట్ టైం మనకి డాక్లెస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. సో వెన్ దిస్ డాక్లెస్ ఫైల్ ఇస్ జనరేటెడ్, మనకి కంపైల్ టైంలో ఏం ఎర్రర్స్ లేకుండా ఉన్నప్పుడు మనకి డాక్లెస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఈ డాక్లెస్ ఫైల్ అనేది లేదా బైట్ కోడ్ అనేది జేవిఎం అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో టు ఎగ్జిక్యూట్ దిస్ డాక్లెస్ ఫైల్, వాట్ ఇస్ ద కమాండ్? జావా స్పేస్ ఫైల్ నేమ్, దట్ ఈస్ హలో వరల్డ్, అండ్ హిట్ ఎంటర్. సో మనకి స్టేట్మెంట్ వచ్చింది. ఏంటి? వీఆర్ ప్రింటింగ్ హలో వరల్డ్ అండ్ వీ గాట్ ద సేమ్ వన్, రైట్? ఇప్పుడు మనం కోడ్లో ఉన్న ఈచ్ లైన్ని అండర్స్టాండ్ చేసుకుని ట్రై చేద్దాము. ఫస్ట్ లైన్ మనకి ఏముంది? పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్. వై ఇట్ ఈస్ పబ్లిక్ అంటే ఈ క్లాస్ని మనము ఏ ప్రోగ్రామ్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఏ జావా ఫైల్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ పబ్లిక్. ఆ తర్వాత క్లాస్ ఎందుకు? మన జావా ఫైల్లో అట్లీస్ట్ 1 క్లాస్ అయినా ఉండాలి, ఎందుకంటే జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ఈ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? క్లాస్ నుంచి క్రియేట్ అవుతుంది. సో ఇన్ ఈచ్ జావా ప్రోగ్రామ్ అట్లీస్ట్ 1 క్లాస్ ఈజ్ మ్యాండేటరీ. ఆ తర్వాత మన క్లాస్ నేమ్ ఏంటి? హలో వరల్డ్. ఈ క్లాస్ నేమే మనం ఫైల్ నేమ్ లాగా ఇచ్చినాము. ఎందుకు అని అంటే ఎక్కడైతే మన మెయిన్ మెథడ్ ఉంటుందో, ఏ క్లాస్లో మన మెయిన్ మెథడ్ అయితే ఉంటుందో ఆ క్లాస్ నేమే మనం ఫైల్ నేమ్ లాగా ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత సెకండ్ లైన్ ఏముంది? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ string args. So why it is public? Same reason, we can access this from anywhere. The static ఎందుకు అని అంటే వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్, ఈ హలో వరల్డ్కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయట్లేదు. సో ఈ స్టాటిక్ మాడిఫైర్ పెట్టడం వల్ల వీ కెన్ యాక్సెస్ దిస్ మెథడ్ వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కూడా ఈ మెథడ్ని యాక్సెస్ చేసుకోవాలంటే స్టాటిక్ మాడిఫైర్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఆ తర్వాత వాయిడ్. వై ఇట్ ఈస్ వాయిడ్ మీన్స్ మన మెయిన్ మెథడ్ అనేది ఏం రిటర్న్ చేయట్లేదు, జస్ట్ వీఆర్ ప్రింటింగ్ సమ్ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ వాయిడ్. ఆ తర్వాత వీఆర్ హ్యావింగ్ మెయిన్. సో మనం జావా కోడ్ కంపైల్ చేసిన తర్వాత ఫస్ట్ ఇట్ సర్చెస్ ఫర్ దిస్ లైన్ ఆర్ దిస్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఆ తర్వాత మనకి స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది ఉంది. ఒకవేళ ఈ మెయిన్ మెథడ్ లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఆ తర్వాత మనకి పారామీటర్స్లో ఏముంది? స్ట్రింగ్ ఆర్గ్స్. వై ఓన్లీ స్ట్రింగ్ అరే మీన్స్ ఈ సన్ పీపుల్ అనేవాళ్ళు ఒక రీసెర్చ్ చేసినారు. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద జావా అప్లికేషన్స్లో ద మోస్ట్లీ యూజ్డ్ ఇన్పుట్ ఏంటి అంటే స్ట్రింగ్ టైప్ అనమాట. సో వీ విల్ డిస్కస్ దిస్ వై ఇట్ ఈస్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇన్ అప్కమింగ్ క్లాసెస్. సో ద మెయిన్ రీజన్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ స్ట్రింగ్ అనేది ఇన్పుట్ లాగా యూజ్ చేసినారు. సో దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ దట్. అండ్ ఈ వాల్యూస్ మనము ఎక్కడ ఇవ్వచ్చు ఈ స్ట్రింగ్ వాల్యూస్ అని అంటే మనం ఎప్పుడైతే జావా కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, దట్ ఈస్ జావా హలో వరల్డ్ స్పేస్ ఇచ్చి కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయాలా. విచ్ టైప్? స్ట్రింగ్ టైప్ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయాలా. ఆ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ మనం యాక్సెస్ చేసుకోవడానికి ఇండెక్స్ వాల్యూస్ అనేది యూజ్ చేస్తాము. దట్ ఈస్ ఆర్గ్స్ ఆఫ్ 0, ఆర్గ్స్ ఆఫ్ 1. అలా మనము ఇచ్చిన ఆర్గ్యుమెంట్ని బట్టి ఆ ఇండెక్స్ వాల్యూ అనేది స్పెసిఫై చేయాలా. ఆ తర్వాత నెక్స్ట్ లైన్లో ఏముంది మనకి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఆ తర్వాత సిస్టమ్ అనేది ఒక క్లాస్ అనమాట. బట్ వీఆర్ నాట్ ఇంపోర్టింగ్ ది సిస్టమ్ క్లాస్. మన ప్రోగ్రాంలో మనం సిస్టమ్ క్లాస్ అనేది ఇంపోర్ట్ చేసుకోలేదు. అండ్ తర్వాత మనకి కంపైల్ టైంలో కూడా ఎర్రర్ రాలేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే బై డిఫాల్ట్లో మనకి సిస్టమ్ క్లాస్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ఎట్లా?
java.lang ప్యాకేజ్లో మనకి సిస్టమ్ అనే క్లాస్ ఉంది. అండ్ దిస్ java.lang ప్యాకేజ్ అనేది బై డిఫాల్ట్లో మనకి ఇంపోర్ట్ అవుతుంది. ఆ తర్వాత మనము ప్రింట్ఎల్ఎన్ స్టేట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఆ మెథడ్కి మనము సమ్ వాల్యూ అనేది పాస్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ స్టాండర్డ్ అవుట్పుట్. ఇది ఏదైతే మనం మెన్షన్ చేస్తున్నామో అది మన కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ అవర్ జావా కోడ్ వర్క్స్. సో ఇప్పుడు నా హలో వరల్డ్ క్లాస్లో మెయిన్ మెథడ్ అనేది లేదు. ఇప్పుడు నేను కంపైల్ చేస్తా జావాసి. సో కంపైల్ టైం ఎర్రర్ అనేది ఏం లేదు, మనకి డాట్ క్లాస్ ఫైల్ కూడా జనరేట్ అయింది. కానీ ఎక్స్క్యూట్ చేసినప్పుడు ఏమొచ్చింది, మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్. అంటే మెయిన్ మెథడ్ లేకపోతే మనము రన్ చేయలేము. సో లెట్స్ డిఫైన్ ద మెయిన్ మెథడ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో మెయిన్ మెథడ్లో నేను స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేది రిమూవ్ చేసిన. ఇప్పుడు మనకు కంపైల్ టైంలోనే ఎర్రర్ వచ్చింది. ఏంటి, సెమికాలన్ లేదని. ఓకే, సెమికాలన్ మెన్షన్ చేసిన. ఇప్పుడు మనకు కంపైల్ టైంలో ఏం ఎర్రర్ రాలేదు. రన్ టైంలో ఎర్రర్ వచ్చింది. ఏంటి, మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ క్లాస్ హలో వరల్డ్. సో ఎప్పుడైతే మనము జావా కోడ్ని ఆర్ జావా ఫైల్ని ఎక్స్క్యూట్ చేస్తామో ఇట్ ఆల్వేస్ సర్చెస్ ఫర్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ అరే. ఇప్పుడు సేవ్ చేద్దాం, మళ్ళీ కంపైల్ చేద్దాం. ఎస్, సక్సెస్ఫుల్లీ కంపైల్డ్ అండ్ రన్ ద ప్రోగ్రామ్. సో మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది, హలో అనేది. నౌ ఈ ఆర్గ్స్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం రన్ చేసేటప్పుడు మెన్షన్ చేయాలి, సేవ్ చేస్తే మళ్ళీ కంపైల్ చేయాలి. ఎందుకంటే మనం చేంజెస్ చేసినాం కాబట్టి. ఏమీ ఎర్రర్ లేదు కంపైల్ టైంలో. అసలు జావా హలో వరల్డ్ స్పేస్ ఇచ్చి ఏదైనా ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. నేను హాయ్ అనేది ఇస్తున్నా. సో నాకు హాయ్ అనేది ప్రింట్ అయింది. అంటే ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతుందో అది ఇక్కడ వస్తుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్లో ఆర్గ్స్ ఆఫ్ 0 అని స్పెసిఫై చేసిన. వాట్ ఇట్ విల్ ప్రింట్, ఈ ఆర్గ్యుమెంట్లో ఫస్ట్ ఏదైతుందో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను 2 ఆర్గ్యుమెంట్ ఇస్తా. ఫస్ట్ నాకు ఏదైతుందో అదే ప్రింట్ అవుతుంది. నౌ ఐ విల్ చేంజ్ దిస్ టు 1. సేవ్ చేయాలి, సేవ్ చేసిన తర్వాత మళ్ళీ కంపైల్ చేయాలి. ఇప్పుడు నేను హాయ్ హలో ఇచ్చిన. సో నాకేం ప్రింట్ అయింది, ఈ హాయ్ తర్వాత స్పేస్ ఏమవుతుందో అది ప్రింట్ అయింది, హలో. సో దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1. స్ట్రింగ్ అరేలో హాయ్ అనేది ఎట్ 0 ఇండెక్స్, హలో అనేది ఎట్ 1 ఇండెక్స్. ఒకవేళ నేను ఆ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో నేను జస్ట్ ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ మాత్రమే ఇచ్చిన. కాకపోతే నా కోడ్లో ఏముంది, ఐఎమ్ యాక్సెసింగ్ సెకండ్ ఎలిమెంట్. వాట్ ఈస్ ద ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. అండ్ దిస్ ఈస్ హౌ వీ కెన్ యాక్సెస్ దిస్ ఆర్గ్స్. I hope this program finds you well.